How to prepare for an interview for a multinational company. My name is Saurabh Charya. I worked as an HR in TCS. I worked as a business analyst and I worked as an engineer as well for 6+ years in my life. I have a lot of experience in terms of handling interviews. In fact, I have given many interviews as well in the past. So let's understand in this video, how can you prepare for an interview for a multinational company? See, first మనం గమనించాల్సింది రెండు విషయాలు. One is before the interview, one is during the interview. Two phases ఉంటాయి ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూకైనా ఏ కంపెనీకైనా. సో ఫేజ్ 1 గురించి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. ఫేజ్ 1 ఇస్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. సి ఒక ఇంటర్వ్యూ రాకముందు ఫస్ట్ కొన్ని బేసిక్స్ మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలిజిబిలిటీ. ఒక ఇంటర్వ్యూ మీకు కాల్ రావాలంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఎందుకంటే ఫిల్టర్ చేయాలి కాబట్టి. సి మన పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్, దానిలో యూత్ చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. సో అందరినీ వాళ్ళు ప్లేస్ చేయలేరు కాబట్టి కొన్ని ఫిల్టర్స్ పెడతారు. దానిలో ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మార్క్స్, పర్సంటేజ్. జనరల్గా ఏముంటుందంటే, నేను టీసీఎస్లో వర్క్ చేసినాను కాబట్టి నేను టీసీఎస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక కట్ ఆఫ్ పెట్టేస్తారు, 65% కానీ 70% కానీ పెట్టేస్తారు. అది మినిమం అనమాట. మీకు ఆ పర్సెంట్ లేదంటే అసలు మీరు జాబ్కి అప్లై కూడా చేయలేరు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే యు ఆర్ బ్లెస్డ్, బికాస్ మీరు ఇప్పటి నుంచి చదవండి. ఎందుకంటే 65 to 70 ఈజ్ మినిమం ఐ గెస్. 65 అనుకుంటా. 65 to 70 మధ్యలో మీకు స్కోర్ లేకుంటే అసలు ఇంటర్వ్యూలో ఎంట్రీ కూడా మీకు దొరకదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇఫ్ యు ఆర్ ఇన్ 4th year యూ విల్ రిగ్రెట్ రైట్ నౌ, బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ 1st year యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. స్టడీ వెల్ అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. 65 కంటే తక్కువ ఉంటే అసలు క్వాలిఫై కూడా అవ్వరు ఇంటర్వ్యూ కోసం. మా ఫ్రెండ్స్ చాలామంది స్ట్రగుల్ అయిన వాళ్ళు నేను చూస్తున్నాను, వాళ్ళ కాల్స్ కూడా రావు. సో ఫస్ట్ థింగ్ ఈస్ your marks. Make sure that you have at least 65 to 70% marks in your 3 years or 4 years of your degree. Okay, that's step number 1. దాంట్లో ఒకవేళ మీరు ఎంట్రీ అయినారు అనుకోండి, అప్పుడు స్టెప్ నెంబర్ 2 వస్తుంది. ఆ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే రిటన్ టెస్ట్. ప్రతి కంపెనీకి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఓకే, అది ఐటీ పరంగా ఉండొచ్చు, ఓకే, నాన్ ఐటీ పరంగా ఉండొచ్చు, ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అన్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అంటే మీరు ఆలోచించే శక్తి ఎలా ఉంది, అంటే మీరు కాంటెంప్లేటివ్గా ఆలోచించగలుగుతున్నారా లేదా, ఆర్ యూ ఏబుల్ టు థింక్ ఇన్ అ స్పెసిఫిక్ వే ఇస్ వాట్ దే ఆర్ గోయిన్ టు చెక్ త్రూ దట్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో దానిలో మళ్ళీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది కూడా ఒక ఫిల్టర్ మాత్రమే. సో అజ్యూమింగ్ ఒక 1000 మెంబర్స్ ఒక కాలేజ్లో ఉన్నారనుకోండి, దాంట్లో అజ్యూమింగ్ ఒక 400 మెంబర్స్ ఎలిజిబుల్ అయినారు ఇంటర్వ్యూ కోసం, ఇన్ ద సెన్స్ ప్రాసెస్ కోసం, జాబ్ ప్రాసెస్ కోసం. ఆ 400లో మళ్ళీ రిటర్న్ టెస్ట్లో చాలామంది తీసేస్తారు వాళ్ళు, అట్లీస్ట్ 60% దే రిమూవ్ ఇట్. దట్ ఈస్ బికాస్ దే వాంట్ టు టేక్ ఓన్లీ క్లీన్ పీపుల్. సో దాంట్లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అగైన్. చాలా కంపెనీస్ టెక్నికల్ పరంగా టెస్ట్ చేస్తాయి, దే చెక్ యువర్ టెక్నికల్ స్కిల్స్. ఫ్యూ కంపెనీస్ దే చెక్ యువర్ aptitude skills. Now you have to check it beforehand and then you do that preparation for yourself. Okay, assuming it's an aptitude test, then go and study for aptitude in English. Communication check చేస్తారు వాళ్ళు, written communication plus aptitude check చేస్తారు, logical reasoning they'll check. So దానికి మీరు ప్రిపరేషన్ అనేది ఇవ్వాలి. You have to spend at least 1 or 2 months studying, learning about aptitude. Without that you cannot qualify. That is the second most important round in a MNC. Okay, once you clear that, then you come to the third point, which is again second and third are interlinked, by the way. It is called as resume building. Okay, in fact job apply చేయాలనుకున్న resume ఖచ్చితంగా ఉండాలి. So resume is a very important parameter to consider before going for an interview or a job. Okay, resume ఎలా ఉండాలి? I have seen this for so many people across in Telangana and Andhra states, in fact in North India as well. రెజ్యూమ్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది. దే మేక్ రెజ్యూమేస్ ఇన్ అ వెరీ కామన్లీ కాపీడ్ వే. ఆ డబ్బా రెజ్యూమే అంటారు దాన్ని. ఒక డబ్బాలు పెట్టేస్తారు, 3 డబ్బాలు ఉంటాయి. ఇంటర్లో ఎన్ని వచ్చినాయి, ఎస్ఎస్సీలో ఎన్ని వచ్చినాయి, డిగ్రీలో ఎన్ని వచ్చినాయి, ఆ డబ్బా రెజ్యూమే. మై నేమ్ ఫర్ దాట్ ఇస్ డబ్బా రెజ్యూమే. అందరూ ఆ డబ్బా రెజ్యూమే పట్టుకొని వెళ్తారు. దానిలో మళ్ళీ ఏం ఉండదు. ఆ డబ్బాలు ఉంటాయి, మార్క్స్ ఉంటాయి, స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది. దానిలో డిక్లరేషన్ అని కింద ఉంటుంది, ప్లేస్ నేమ్ ఉంటుంది, డేట్ ఉంటుంది, సైన్ చేస్తారు. ఆ డబ్బా రెజ్యూమే 1980s నుంచి వస్తుంది, ఇంకా డబ్బా రెజ్యూమ్ నడుస్తూనే ఉన్నది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. వెన్ యూఆర్ మీటింగ్ అ పర్సన్, ద ఫస్ట్ ఒపీనియన్ యూ విల్ మేక్ బేస్డ్ ఆన్ హిస్ ఫస్ట్ ఇంప్రెషన్. ఆ రెజ్యూమ్ అనేది మీ ఫస్ట్ ఇంప్రెషన్. అందరు డబ్బాల రెజ్యూమే పట్టుకొని వస్తారు, మీరు కూడా అందరిలో ఆ డబ్బా రెజ్యూమ్ పట్టుకొస్తే అందరిలో ఒకరైపోతారు మీరు.
థింక్ లైక్ ఎన్ హెచ్ఆర్. ఒక హెచ్ఆర్ ఒక థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఫిల్టర్ చేయాలి. ఆ 1000లో మీది డిఫరెంట్గా ఉంటేనే కదా వాళ్ళు దే విల్ అప్రిషియేట్ యూ, ఇజంట్ ఇట్? So what I request you is learn to make resumes well. There is a website called as canva.com, CANVA, canva.com. దానిలో వెళ్ళండి, దానిలో రెజ్యూమ్ అని సెర్చ్ కొట్టండి, చాలా ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఫ్రీ టెంప్లెట్స్ ఆర్ అవైలబుల్. దానిలో ఫోటో ఖచ్చితంగా పెట్టండి, బికాస్ ఇంటర్వ్యూవర్ ఇఫ్ హీ సీస్ అ ఫేస్ హీ విల్ రిమెంబర్. పుట్ అ ఫోటో, రైట్ యువర్ నేమ్, try to write down all your accomplishment in one paper, because think like an interviewer, think like an HR. He doesn't have time to go on pages and pages. He is not sitting there to just go and watch your resume, isn't it? ఒక పేపర్లోనే మన గురించి అన్ని హైలైట్స్ దానిలో కనబడాలి. చాలా మంచి ఫార్మాట్స్ ఉన్నాయి క్యాన్వాలో, మీరు దానిలో చూడండి. నేను సపరేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను దీని గురించి, హౌ టు మేక్ అ గుడ్ రెజ్యూమే ఇన్ ద లేటర్ సెషన్స్. బట్ ఫర్ నౌ యూ టు అండర్స్టాండ్ రెజ్యూమే అనేది చాలా బాగుండాలి. డబ్బా రెజ్యూమే అస్సలు ఉండొద్దు. డబ్బా రెజ్యూమే ఉంటే మనం కూడా డబ్బా అయిపోతాం, మనకు జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. వింతగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, ఫోటో ఉండాలి, అచీవ్మెంట్స్ కొంచెం హైలైట్ చేస్తూ ఉండాలి. అలా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి, బికాస్ దట్ రెజ్యూమ్ స్పీక్స్ అబౌట్ యూ. అండ్ దెన్ యూ విల్ గో ఇన్ అ రౌండ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫస్ట్ రౌండ్, టెక్నికల్ రౌండ్ ప్లస్ మేనేజరియల్ రౌండ్. డిపెండ్స్ ఆన్ కంపెనీస్ అగైన్. చాలా కంపెనీస్లో ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో టెక్నికల్ ప్లస్ మేనేజరియల్ కంబైన్ ఉంటాయి. ఓకే, బోత్. సో మీరు టెక్నికల్ పరంగా కూడా సౌండ్ ఉండాలి. మరి టెక్నికల్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ రోల్ వి ఆర్ అప్లయింగ్. మీరు ఐటీ గురించి వెళ్తే ఐటీ టెక్నాలజీ మీకు ఉంటుంది. అదే మీరు బీపీఓకి వెళ్తున్నారు అనుకోండి, బీపీఓలో మళ్ళీ సపరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విచ్ రోల్ యూఆర్ అప్లయింగ్ ఫర్. సో నెక్స్ట్ రౌండ్ ఇస్ టెక్నికల్ రౌండ్. దాంట్లో ఫిజికల్గా మీకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు, ఇంటర్వ్యూయర్ ఉంటారు, అండ్ యూ హ్యావ్ టు అడ్రస్ about your technical skills, talk about your technical skills in that interview. But before even that, the first basic question which any interviewer will ask you is about, tell me about yourself. మీ గురించి కొంచెం చెప్పండి. That's the first question they ask. Tell me about yourself. చాలామంది అక్కడే మళ్ళీ లూజ్ అయిపోతారు, ఎందుకంటే ఒక టిపికల్ వేలో చెప్తారు కాబట్టి. ఎలా చెప్తారు జనరల్లీ? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ సౌరభ్. I studied in this college called as Kids Warangal, 2011 passed out sir. I got this many marks in engineering. In my 10th class I got this many marks. Inter I got this many marks. My father name is this, mother name is this. My hobbies are this, my strengths are this, my weaknesses are this. Thank you so much sir. ఇదే పాట పొద్దు నుంచి ఈవినింగ్ వరకు అందరూ పాడుతూ ఉంటారు. పాపం హెచ్ఆర్ గురించి మీరు ఆలోచించండి, ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. అదే పాట. ద మొమెంట్ యూ సే మై నేమ్ ఇస్ దిస్, ఐఎమ్ ఫ్రమ్ దిస్, ఐఎమ్ ఫ్రమ్ దాట్, he feels again, oh my god, again a boring person is going to talk in front of me. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అక్కడే అయిపోతారు మీరు సగం. ఇన్ఫ్యాక్ట్ నేను చేసినాను కాబట్టి చెప్తున్నాను ఇంటర్వ్యూస్, బికాస్ దానిలో కొత్తగా ఏం లేదు, సేమ్ ఓల్డ్ సాంగ్స్. ఒక మూవీ, పాత మూవీ మళ్ళీ ఒకసారి చూస్తారా మీరు? చూడరు, ఇష్టపడరు. అట్లాంటిది 100 సార్లు సేమ్ మూవీ చూసుకుంటూ అతను బోర్ కొట్టేస్తారు హెచ్ఆర్కి. థింక్ లైక్ అన్ హెచ్ఆర్. సో హౌ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్? టెల్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, టెల్ ఇన్ అ వెరీ యూనిక్ వే. వాట్ ఐ సే ఇస్, sir, my name, my qualifications are already there in the resume. Let me tell you something which is not there in the resume. If you're okay with it, he definitely will say yes. Then మీ గురించి కొన్ని చెప్పండి, మీ స్ట్రెంగ్స్ హైలైట్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి ఒక ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నాడంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వాడి మైండ్లో ఉంటాయి. ఎస్, ఊరికే జాబ్ ఎవరు ఇవ్వరు, ఊరికే శాలరీ ఎవరు ఇవ్వరు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వాడికి ఉంటాయి. వాట్ ఎక్స్పెక్టేషన్స్ హీ విల్ హ్యావ్? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, మీరు ఒక మంచి టీమ్ ప్లేయర్ అయి ఉండాలి డెఫినెట్గా, టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి, అండ్ యాటిట్యూడ్ బాగుండాలి. ఇవన్నీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ హైలైట్ దోస్ ట్రెండ్స్ ఇన్ దట్ మీటింగ్ విత్ దట్ హెచ్ఆర్ ఆర్ విత్ ద టెక్నికల్ పర్సన్. హైలైట్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్, దట్ యూ హ్యావ్ గుడ్ యాటిట్యూడ్, హైలైట్ దట్ యువర్ అ టీమ్ ప్లేయర్. దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో నేను తర్వాత చేస్తాను, ల్యాక్ ఆఫ్ టైమ్. I don't want to elaborate this video, but tell me about yourself is very important. Don't do in a very traditional way. Hi, my name is Saurabh. I am from this place. I got this many marks. Boring. Don't do it. They won't like it, and you won't get qualified. Okay. So that is very important. Tell me about yourself. Once that is done, half of the job is done, and the last round is HR round. HR round lo they will check your communication skills, your body language, your attitude, your on the spot skill. ఓకే, సో హెచ్ఆర్ రౌండ్ అనేది మళ్ళీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి అక్కడ. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ కేస్. హౌ యు ఆర్ ఆన్సరింగ్ ఆన్ ద స్పాట్ సిచ్యువేషన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో
హెచ్ఆర్ రౌండ్ మనం క్లియర్ చేయాలనుకుంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ నిజంగా చాలా బాగుండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాసెసెస్. అది ఇంకా లాస్ట్ రౌండ్. అది వచ్చేసిందంటే మీకు ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ అయిపోతుంది. దే విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, దెన్ యూ విల్ గెట్ అన్ ఆఫర్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ద కంపెనీ. సో దీస్ ఆర్ ద ప్రాసెసెస్. ఇవి స్టేజెస్ అనమాట. ఇవన్నీ స్టేజెస్ మనం దాటుకుంటూ వెళ్ళాలి. సో దీనిలో బేసిక్స్ ఏమున్నాయంటే ఫస్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్గెట్ అబౌట్ రెజ్యూమ్ బిల్డింగ్, ఫస్ట్ చదవండి. 70% లేకుంటే అసలు జాబ్ కాల్స్ కూడా రావు, గుర్తుపెట్టుకోండి. చదవాలి, అందుకే చదవాలి. 70% లేకుంటే అసలు కాల్ కూడా రాదు. అట్లీస్ట్ స్టడీ ఫర్ దాట్. సెకండ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నేర్చుకోండి. మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. టెక్నికల్ స్కిల్స్ కొంచెం పెంచుకోండి. ఇవన్నీ కనుక మనకుంటే జాబ్ ఎత్తుక్కుంటూ వస్తుంది. యూ విల్ గెట్ అ జాబ్ వెరీ ఈజీలీ ఇన్ ఎనీ కంపెనీ యూ లైక్. But you have to first build all these basics. Yeah, I hope you understood. You got some valuable points from this video. Apply them. Any questions you have, ask me in the comment section below. I'll be more than happy to help you. So Saurabh is my name. You can know more details about me. Just Google my name. You will get a lot of details about me. So please apply this and let me know how it worked for you. Yeah, I'll see you soon with a new video in detail about resume building and about tell me about yourself. Thank you.